గ్రిల్డ్ ఫిష్ విత్ కోకోనట్ క్రీమ్ సాస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బేబీకార్న్, టొమాటో, చెర్రీ టొమాటోస్ ఇవి, అలాగే వెన్న, నిమ్మకాయ, మస్టర్డ్ పేస్ట్, కారప్పొడి, క్రీమ్, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, కొబ్బరి తురుము, క్యాప్సికమ్ ఆర్ బెల్ పెప్పర్, అలాగే ఫిష్ ఫిల్లే. ఇది బోన్లెస్ ఫిల్లే అనమాట, డైరెక్ట్గా తీసుకున్నాం, దాన్ని అలాగే చేసుకోవచ్చు. గ్రిల్ ఫిష్ చక్కగా ఉంటుంది. ఓకే, పంట మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్లో చక్కటి మ్యారినేట్ రెడీ చేద్దాం. దీనికోసం మిరియాల పొడి తర్వాత సాస్లో కూడా వాడుకుందాం. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాం మ్యారినేట్కి. ఓకే, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా అంత కారం వేసుకుంటాను. అండ్ ఆయిల్. చిన్న ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా తయారు చేసుకోవడం అనేది టెక్నిక్ అనమాట. ఫైన్ డైన్లో యూజువల్ ఇలాగే చేస్తూ ఉంటారు. ఒక పోర్షన్ మాత్రమే కుక్ చేస్తారు కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్తో హ్యాండిల్ చేస్తారు. ఓకే, ఫిష్ ఫిల్లేని మ్యారినేట్ చేసుకుందాం. అన్ని వైపులు కాంటేలాగా గ్యాపులు లేకుండా అలా మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం, బ్రేక్ అయిపోకుండా. దీన్ని అలాగా ఒక 20-30 నిమిషాలు అలాగా మ్యారినేట్ అవ్వడం కోసం పక్కన ఉంచేసుకుందాం. మ్యారినేట్ అయిన తర్వాత దీన్ని కుక్ చేసుకోవచ్చు. కొద్దిగా టైం పడుతుంది. పెనం వేడి చేసుకుందాం. ఈలో పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకున్నా, ఇంకో పొయ్యి వెలిగించి ఇంకో ప్యాన్ కూడా పెట్టుకున్నా. దీంట్లో సాస్ రెడీ చేద్దాం, దీంట్లో ఫిష్ కుక్ చేసుకుందాం. ఓకే, ప్యాన్ వేడయ్యేలోపు వెల్లుల్లిపాయలు అవి చాప్ చేసుకుందాం. ఇందులో బటర్ వేసుకుంటున్నాం. రైట్, ఇటువైపు వెన్న కరుగుతోంది. కరగని ఇంకో పెనంలో ఆయిల్ వేసుకొని ఫిష్ని గ్రిల్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇందులో గార్లిక్ వేసుకుంటున్నా. ఇది బాగా స్లోగానే కుక్ చేసుకోవాలి సాస్. ఓకే, రెడీగా ఉన్నాయి. ఇలాగే ఇవన్నీ కూడా అకంపనిమెంట్ కోసం సాటే చేయడం కదా, ఆ ప్యాన్లోనే కుక్ చేసుకుంటాము. మిగిలిన వాటితోటి సాస్ రెడీ చేసుకుందాం.
గార్లిక్ వేడైన తర్వాత దీంట్లో కొబ్బరి తురుము వేసుకుందాం. కొబ్బరి తురుము బాగానే వేగాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు, అలానే మరీ మాడిపోయినట్లు బ్రౌన్ కలర్లో తిరగకూడదు. రెండింటికి మధ్యలో కుక్ చేసుకోవాలి. ఓకే, ఇందులో కొద్దిగా వాటర్, క్రీమ్ వేసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్గా క్రీమ్ వేస్తే మొత్తం అంతా మాడిపోయినట్లుగా అయిపోతుంది. అందుకని వాటర్ వేసుకొని కాస్త గ్రేవీ చేసుకుందాము. ఆలోపు ప్యాన్ కూడా కొద్దిగా చల్లగా అవుతుంది. దెన్ వీ విల్ యాడ్ క్రీమ్. ఇలాగా క్రీమ్ యాడ్ చేసుకున్నాం. కాసేపు అట్లా రెడ్యూస్ అవనిద్దాం. ఈలోపు ఫ్లేవర్ కోసం మస్టర్డ్ పేస్ట్ కూడా వేసుకోవాలి, అది కూడా యాడ్ చేసుకుంటా. ఓకే, ఇది ఇలా ఉడుకుతూ ఉండని ఈలోపు చేప పరిస్థితి చూద్దాం. నైస్, పర్ఫెక్ట్లీ కుక్. ఇందులో వెజిటబుల్స్ కూడా వేసేసుకుంటాం ఇప్పుడు, దాంతో పాటు కుక్ అయిపోతాయి. టొమాటో తర్వాత వేద్దాం, ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా, ఇప్పుడే వద్దు. బెల్ పెప్పర్ కూడా. సాస్ ఈజ్ అబౌట్ టు రెడీ. ఇందులో సీజనింగ్ కోసం కొద్దిగా పెప్పర్, కొద్దిగా పాప్రికా ఆర్ చిల్లీ పౌడర్, కొంచెం ఉప్పు, అంతే. రైట్, సాస్ రెడీ అయిపోయింది. అండ్ ఫైనలీ ఇందులో టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. రైట్, కుకింగ్ కూడా అయిపోయింది. సో ఇది సపరేట్గా, అది సపరేట్గా కలిపి బౌల్లో ప్రజెంట్ చేసుకుంటాము. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.